తామర పూలండి. తామర పూలు మామూలుగా మనకి పూజకి, అమ్మవారికి పెట్టడం వరకు. తర్వాత లక్ష్మీ పూజ అనగానే తామర పూలు. ఇలా పూలల్లో చాలా ఉన్నతమైనటువంటి దానికి తామర పువ్వుగా మనం వెంటనే గుర్తొస్తుంది మనకి. అయితే దీనికి ఎన్ని ఆరోగ్యకరమైన ఉపయోగాలున్నాయి తెలుసా? ఈ పెటల్స్ ఉన్నాయి కదా! ఈ తామర పువ్వు రెక్కలు. ఈ పెటల్స్‌ని గనక మనము ఆరబెట్టేసి అంటే కొంచెం డ్రై చేసి, దాన్ని పౌడర్ చేసి దాంట్లో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి ఫేస్ ప్యాక్‌గా వేసుకుంటే ఫేస్ మీద ఉండే మచ్చలన్నీ మాయమవుతాయి. ఇది స్కిన్ కేర్. అలాగే దీనికుండే కాడలుంటాయి కదా! ఈ పూలకుండే కాడలు. ఆ కాడలతో కొన్ని వంటకాలు చేస్తాం. అంటే ఆ కాడల్ని అడ్డంగా స్లైసెస్‌గా కోసి ఆహ్, వాటితో కర్రీగా చేస్తారు. అది మీకు ఎలాంటి ఒక కాన్‌స్టిపేషన్ ఉండనివ్వండి. అది మీకు క్లియర్ అయిపోతుంది. మీరు వెతకండి రెసిపీస్ పెద్దవాళ్ళని అడిగారంటే మీకు రకరకాల రెసిపీస్ దొరుకుతాయి. అలాగే ఇంకా మనకి ఫూల్ మఖానా అయితే తెలిసిందేగా. ఫూల్ మఖానా అంటే అదే తామర గింజలు. ఆ! తామర పూల్లో గింజలవి. సో, అవి ఏంటంటే మీకు కర్రీ చేసి తినొచ్చు. అసలు డ్రై ఫ్రూట్ బెస్ట్ డ్రై ఫ్రూట్‌గా కూడా మనం జస్ట్ దాన్ని ఫ్రై చేసేసి అట్లాగే కూడా మనం తీసుకోవచ్చు. చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహ్, పదార్థం ఇది. ఆహ్, మీరు ఎలాగా దాన్ని కర్రీగా చేయొచ్చు, గ్రేవీగా చేయొచ్చు, తర్వాత బిర్యానీలో వేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా వాడొచ్చండి. తామర పువ్వు అమ్మవారికి ఎంత ప్రియమో, పెడితే ఎంత ఫలితమని లక్ష్మీ అమ్మవారి కరుణ, కటాక్షమని భావిస్తామో, ఆరోగ్యకరంగా కూడా అంత రిచ్.